వివేకామృతం విజయోత్సవ వేడుకలు స్థానిక బలభద్రపురంలోనే ఎస్మాసర్ ఫంక్షన్ హాల్లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 6 వరకు 7 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు అత్యంత ఘనంగా జరిగాయి. జీవాత్మ పరమాత్మల కళ్యాణకారకమైనది ఆత్మ జ్ఞానమేనని ట్రూత్ వివేకామృతం వ్యవస్థాపకులు వివేకానంద పేర్కొన్నారు. ఈ క్రమంలో గురువు అందించిన జ్ఞానం కీలక పాత్ర పోషిస్తాయని, గురువుపై విశ్వాసం ఉన్న వారికి ఆత్మ జ్ఞానం సంపూర్ణంగా అవగతమై మోక్షదాయక స్థితిలోకి సాధకుడు చేరుకుంటారని వివేకానంద ప్రబోధించారు. ఓంకారం యొక్క అసలైన అంతరార్థాన్ని తెలుసుకుని ప్రణవ ఉపాసన చేసినప్పుడు సాధకుడు ఏకత్వం అనే స్థితిని చేరుకుంటారని గురువైన వివేకానంద అనుగ్రహం భాషణం చేశారు. ఆధ్యాత్మికంగా అత్యంత వైభవపేతమైన స్థితికి తమను ఉద్ధరిస్తున్న గురువుకి హాజరైన సాధకులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిక్కవులు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారు గురువుని దర్శించుకున్నారు. ముంబై, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి విచ్చేసిన సాధకులు వివేకామృతంతో తమలో వచ్చిన పరిణితిని తెలియజేశారు. ఆధ్యాత్మికత యొక్క విశేషమైన అవసరం నేటి మానవాళికి ఎంతగానో ఎటు చూసిన పరుగులు పోల్చుకోవటం, ఎక్కడ మనిషికి ఐశ్వర్యం పెరిగినా, సంపద పెరిగినా శాంతి తృప్తి లేకుండా జీవించటం, సంపాదన కోసం ఎంత స్థాయికైనా దిగజారిపోవటం, దోచుకున్నది దాచుకోవటం అన్న చందంగానే మనందరం జీవిస్తున్నాం. కానీ ఇంత సంపదలు, ఇంత ఐశ్వర్యాలు, ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా మనలో ఇంకా అశాంతి, ఆ లోటు, తృప్తి లేకపోవటం, శాంతి లేకపోవటం అలాగే ఉంది. అసలైన శాంతి, అసలైన తృప్తి ఆధ్యాత్మికతలో ఉన్నదని మరి ముఖ్యంగా గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఉద్బోధించిన గీతాశాస్త్రం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే మానవుడి యొక్క అన్ని సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని, ప్రతి వయస్సు అంటే వయసుతో నిమిత్తం లేకుండా, లింగ వ్యవస్థతో సంబంధం లేకుండా అందరు మతస్థులు, అందరూ సర్వులు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న గీతాశాస్త్రం అధ్యయనం చేయాలని, అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే మానవుడు ఎంత ఉత్తమ గతికి చేరుకోవచ్చో తెలియచెప్పడానికే విదశాబ్ద కాలంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నారో, ఎవరి ఆలోచన సంవిధానాలు అయితే పరిణమించాయో, ఎవరైతే సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, మేమందరం కలిసి ఈ విజయోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, వెనువెంటనే గీతాశాస్త్రం, ముఖ్యంగా 2వ ప్రకరణం సాంఖ్యశాస్త్రం అధ్యయనం చేయాలని మనస్ఫూర్తిగా Rahul. I've been a seeker of truth since my childhood, and the only place in the whole wide world and the universe, I would say, that where you can actually find the real truth is Truth Organization, Truth Spiritual Organization. And our Guru, Sri Vivekananda Ji, is the only entity who can actually teach us and also show us the light towards our true inner self. This is our true inner consciousness, which we call Atma. So our Guru has been doing this for the last 20 years, and he is the only person on this terra or on this earth planet who can actually deliver us to our highest potential, and also to make us realize who we are and where we have come from. So Truth Spirit Organization has been and will be forever remembered and forever etched in our minds and on the planet Earth, that this is the only place where we can actually find our true celebration of life. And I've been celebrating my life for the last 6 years. Even though I'm 32 years old, this last 6 years has been truly special, truly celebratory for me. The only one thing I want to conclude this by saying, the true one slogan that we live by from our Guru is, we practice what all we need to do in the physical world, but not get entrapped into the physical laws and the physical realities.
So we need to be always aware. స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మా గురువరేణ్యులు శ్రీ వివేకానంద గారి ఆధ్వర్యంలో ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు మన ఈ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు గాను మేము శిష్యులము, సాధకులము, దేశ విదేశాల నుంచి మా సోదర సోదరిమణులందరూ వచ్చి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతగానో నిత్య జీవితానికి ఉపయోగించుకుంటున్నాము. మా అన్ని సమస్యల్ని కూడా ఒక్క క్షణంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉపయోగించుకుని పరిష్కరించుకుంటున్నాం. మనకి మానవాళికి అందరికీ వచ్చినట్లుగానే కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వాటన్నిటిని కూడా ఇష్టంగా స్వీకరిస్తూ వాటిని ఎలా అధిగమించాలో ఆ సత్యం జ్ఞానం ద్వారా మా గురువు గారు మమ్మల్ని తీర్చిదిద్దారు. ఆయన ఓంకార జ్ఞానం చెప్తున్నప్పుడు ఓంకారం యొక్క అసలైన అంతరార్థాన్ని మాకు ఎంతో చక్కగా వివరించారు. ఓంకారం అంటే మన పుట్టినిల్లు అని, మన స్వస్వరూపం అని ఆయన వివరించి అంతరార్థం తెలుసుకుని ఆ ప్రణవోపాసన చేయాలి. ఆ ప్రణవోపాసన చేసినప్పుడు మనము మన మూలాలకి ఉద్ధరించుకుంటాము అని ఆయన మాకు ఎంతగానో చక్కటి అనుగ్రహ భాషలు చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ గురువు గారికి మనందరం కూడా, ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. గురువు గారి దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ స్పిరిచువాలిటీలో చాలా తక్కువగా అందుతుంది. పూర్వం ఋషులు, మహర్షులు ఘోరమైనటువంటి అరణ్యాలు, హిమాలయ పర్వతాల మధ్య ఈ జ్ఞానాన్ని చెప్పేవారు. అటువంటి ఆ రహస్యమైన గుప్తమైన జ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చేస్తూ భగవద్గీతను అద్వైతామృత వర్షిణి అని పేరు చెప్పి వారు మొత్తం భగవద్గీతకి 18 అధ్యాయాలకి కూడా. सभी को मेरा हृदयपूर्वक प्रणाम। मेरा नाम ममता है, मैं मुंबई से आई हूँ। ऐसे ही मेरे साथ बहुत सारे आध्यात्मिक ज्ञान के साधक यहाँ पर आज श्री विवेकानंद जी के द्वारा बताए गए उपदेशों को सुनने के लिए यहाँ पर आए हैं। तो मेरा इस ज्ञान में आने का एक ही उद्देश्य था कि सच्चा ज्ञान, सत्य को सुनने के लिए, सत्य की जो खोज थी मुझे वो मेरे गुरुजी के पास खींच लाई। और गुरुजी ही क्यों, श्री विवेकानंद ही क्यों, तो ऐसा खरा ज्ञान जिसमें कि कोई मिलावट, कोई भी किसी भी तरह की मिलावट नहीं है, केवल सच्चा ज्ञान, सच्चा आत्मज्ञान मुझे यहाँ ही मिला और कहीं नहीं मिला। तो यही कारण है कि हम इतनी दूर से, मैं और मेरे साथ के सारे जो साधक हैं वो सारे हम यहाँ पर आए हैं इतने दिनों तक। तो इस ज्ञान में, ये ज्ञान क्यों इतना आवश्यक है ये मैं आपको बताना चाहूँगी, क्योंकि यही एक ऐसा ज्ञान है जो कि आज के समाज में इसकी इतनी अधिक उपयोगिता है। क्योंकि ऐसा सत्य ज्ञान कर, अपने आप को बदल कर, यदि हम चाहेंगे कि समाज को बदलना है तो ये किसी के लिए भी संभव नहीं है। यदि समाज का हर एक अंश, हम सब समाज के एक अंश है, यदि हम सब अपना उद्धार करेंगे, अपने आप को अगर बदलेंगे तो पूरा समाज बदल जाएगा। तो आजकल की जो माहौल है, जो वातावरण है, इसमें इस ज्ञान की बहुत बहुत अधिक उपयोगिता है। गुरुजी हमारे श्री विवेकानंद जी हमें भगवत गीता सिखाते हैं, उसका सच्चा ज्ञान, उसका